నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటుగా ఉన్నారు ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే బీజేపీ నాయకులు పైడి రాకేష్ రెడ్డి గారు. ఈ రోజు తెలంగాణలో ఏదైనా అభివృద్ధి జరుగుతుందంటే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో అధికారం ఉంది కాబట్టి. నమస్తే అమ్మా. నమస్తే. పహల్గామ్ దాడిని ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? హిందువులను ఊచకోత కోశారు, హిందువులను మాత్రమే. పూర్తి స్వేచ్ఛను ఆర్మీకి ఇస్తున్నామని చెప్పి ప్రధాని మోదీ గారు ప్రకటించారు. ఏమంటారు? ఇంకా హిందువులు చావడానికి సిద్ధంగా లేదు, చాలా రక్తం ఇచ్చేశాం. అసలు ఒకప్పుడు ఏమీ లేని రాకేష్ రెడ్డి గారు ఇప్పుడు ఒక మంచి పొజిషన్లో ఉన్నారని చెప్పి అందరూ అంటున్నారు. ఏమీ లేని మొన్నటికి మొన్న కేసీఆర్ గారి వ్యాఖ్యలను మీరు ఏ విధంగా చూస్తారు? కేసీఆర్ అంటేనే అబద్ధాల కోరు. బీజేపీ వ్యూహం ఏంటి? టీఆర్ఎస్ కాంగ్రెస్ మీ నియోజక అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది? ఉన్నంతలో కొద్దిగా వివక్ష ఎదుర్కొంటున్నాము. ఒకవేళ జమిలీ ఎన్నికలు వస్తే బీజేపీయే వస్తుందంటారు? అసెంబ్లీ ఎలక్షన్లు కాదు, ఏ ఎలక్షన్లు వచ్చినా భారతీయ జనతా పార్టీ. तेलंगाना को देश में नंबर 1 बनाने तक हम इसका कोशिश नहीं. నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం ఇండియాలో చూసుకున్నట్లయితే యుద్ధ ఛాయలు కనిపిస్తున్నాయి. మరి ఈ పహల్గామ్ దాడిని బీజేపీ ఏ విధంగా ఎదుర్కోనుంది? మరి ఇంకా తెలంగాణలో చూసుకుంటే అటు కాంగ్రెస్ని ఇటు బీఆర్ఎస్ని తట్టుకుని బీజేపీ ఏ విధంగా నిలబెడుతుంది? అసలు బీజేపీ వ్యూహం ఏంటి? ఇటువంటి అంశాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటుగా ఉన్నారు ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే బీజేపీ నాయకులు పైడి రాకేష్ రెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే. ప్రస్తుతం మనం ఇండియాలో చూసుకున్నట్లయితే యుద్ధ ఛాయలు కనిపిస్తున్నాయి సార్. ఎప్పుడు యుద్ధం జరగబోతుంది అని కూడా ప్రచారం జరుగుతుంది. అసలు పహల్గామ్ దాడిని ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? ఈరోజు పహల్గామ్ దాడి దురదృష్టకరము. ఏదైతే హిందువులను ఊచకోత కోశారో హిందువులను మాత్రమే. ఎప్పుడే కానీ ఉగ్రవాదము మతం చూడకుండా కాల్చేది, కానీ మతానికి తీవ్రవాదం ఉంటుందని నిరూపించారు. ఇంతకుముందు చెప్పేవాళ్ళు ఉగ్రవాదానికి మతం ఉండదని, మొన్నటితో మతం ఉంటుందని రుజువైపోయింది. అంటే ఇంతకుముందు కాశ్మీర్లో కూడా చాలామంది 5 లక్షల మంది పండితులు నిలగొట్టారు, వేలాది మంది హిందువులను చంపారు. కానీ ఈరోజు సోషల్ మీడియా లేకపోతే ప్రపంచీకరణ ఇంత దారుణంగా పెళ్లి చేసుకున్నాక 4 రోజులకే భార్యలను కూడా భర్తలను చంపారు. కాబట్టి 2 సంవత్సరాల బిడ్డ వదలమంటే తల్లి కూడా వదలకుండా కాల్చారు. కాబట్టి ప్రపంచంలో ఉన్నంత జనాలంతా ఒక రకమైన వాతావరణంకి వచ్చింది. ఇంకా హిందువులకు ఏదో ఒక చర్య చేసుకోవాలి. ఎన్నేళ్ళు చావాలి, మేము ఎన్నేళ్ళు చావాలి? ఈ రకంగా దారుణమైన చావులు, ఎటువంటి తప్పు చేయకుండా, ఏ తప్పు చేయని బిడ్డలు వాళ్ళ జీవితాలు వాళ్ళు బతికితే కర్ణాటకకి వెళ్ళొక్కడు, గోవాకి వెళ్ళొక్కడు, మహారాష్ట్రకి వెళ్ళొక్కడు, తెలంగాణకి వెళ్ళొక్కడు, హైదరాబాద్కి వెళ్ళొక్కడు, పోయి ఏదో చూడటానికి పోతే ఆ రకంగా దారుణంగా మర్మంగాలు చూసి కాల్చడం అనేది ఒక బాధాకరం. దాన్ని బట్టి భారతదేశంలో ఉన్న ప్రజలు, కొందరు రాజకీయ నాయకులు తప్ప ప్రపంచంలో ఉన్న హిందువులంతా దీనికి సరైన సమాధానం ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఆ సమాధానం ఎలా ఇవ్వాలనే దాని మీద చర్చలు జరుగుతున్నాయి. అది ఎందుకంటే దేశ రక్షణ వ్యవస్థకు సంబంధించిన విషయాలు కాబట్టి మేము రాజకీయంగా ఎట్లయితే వేరే కొందరు దిగజారిన రాజకీయ నాయకులు మాట్లాడినట్లు మాట్లాడలేము. కానీ దీనికి మాత్రం సరైన ప్రతీకారం తీర్చుకుంటాం. మళ్ళీ భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటనలు చేయాలంటే మాత్రం వెన్నులో వణుకు పుట్టేటట్లు మాత్రం చేస్తాం. ఇప్పుడు ఇండస్ వాటర్ ట్రీటీ కానివ్వండి, లేదంటే ఇప్పుడు గతంలో జరిగిన పుల్వామా అటాక్, ఇంకేమైనా సరే వెంటనే భారత్ తిప్పికొట్టింది. కానీ ఇప్పుడు దాదాపు 10 రోజులు అవుతున్నా సరే ప్రతిచర్య తీసుకోవట్లేదు అని చెప్పి కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఏమంటారు? ఆ విమర్శలను పెద్ద పట్టించుకోము. యుద్ధం అనేది ఎప్పుడు నైపుణ్యంతో చేయాల్సిన యుద్ధం, మన ఎమోషన్స్తో చేసేది కాదు. మా సైనికులను పణంగా పెట్టలేము. ఇప్పుడు ఎవడో వాడికి
ఎమోషన్స్ వచ్చిందంటే సైనికుల ప్రాణాలు పనంగా పెట్టలేం కదా. వాడి ఇంట్లోకి వెళ్ళి ఎవడు వెళ్తలేడు కదా యుద్ధానికి. ఎవడైతే అంటున్నాడో ఇప్పుడు చేస్తే బాగుంటుంది, ఇప్పుడు చేస్తే బాగుంటుంది అంటే వాడి ఇంట్లోకి వెళ్ళి ఒక నెల్లు మనం ఇంటికి ఒకరు వెళ్దాం నాడు 146 కోట్ల మంది. సైనికుల ప్రాణాలను దృష్టిలో పెట్టుకోవాలి, సైనికుల నష్టాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అదేంటో డిఫెన్స్ చర్చలు మనం బహిరంగంగా చెప్పలేము. దానికి అందరూ ఏదైతే నేవీ కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, సర్వర్ కమాండింగ్ కావచ్చు, మొత్తం అన్ని రకాలుగా చర్చలు జరుగుతున్నాయి, వివాదాలు జరుగుతున్నాయి. ఏ రకంగా ఈ పాకిస్తాన్ అనే దేశానికి తగిన గుణపాఠం చెప్పాలా, ఈ ఉగ్రవాద చర్యల వెనకాల ఎట్లయితే ప్రత్యక్షంగా గెలము, ఇంకా దీనికి పరోక్షంగా ఇట్లా మద్దతు ఇచ్చుకుంటా ఇట్లాంటి దుర్గతాలకు పాల్పడుతుందో, ముఖ్యంగా మొన్నటి సంఘటన అది ఎప్పటికీ మర్వం. మేము మర్వము, మా జాతిని మరవనివ్వము నిరంతరం. ఒకటి మాత్రం ఏంటంటే ఒక సంఘటన వల్ల హిందువులంతా ఐక్యత అవుతున్నారు. ఎలా అంటే మొన్న ఏ రకంగా అయితే మర్మంగాలు చూసుకుంటా వాళ్ళ దుస్తులు ఇప్పుకుంటా కాల్చారు. వాళ్ళు కులం చూడలేదు, ప్రాంతం చూడలేదు, రెడ్డి చూడలేదు, కమ్మ చూడలేదు, నార్త్ చూడలేదు, సౌత్ చూడలేదు, భాష చూడలేదు, ఏం చూడలేదు. ఒక హిందువు అయితే చాలు దారుణంగా చెప్పారు. కాబట్టి హిందువులు ఒక ఐక్యతకై ఇట్లాంటి సమస్యలు భవిష్యత్తులో ఎదురు కావద్దంటే హిందువులలో ఈ కుల పిచ్చి కానీ, ఈ ప్రాంత పిచ్చి కానీ, ఈ భాష పిచ్చి కానీ తగ్గించుకోవాలి. ఎదుటివాడు ఎవడైతే శత్రువుకు మనం ఒకటే హిందువులం. కాబట్టి హిందువులానే ఉందాము, హిందువులానే పోరాడదాము. ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు ఇట్లాంటి తీవ్రవాద మూటల్ని కావచ్చు, ఉగ్రవాద మూటల్ని కావచ్చు నిర్మూలించడానికి అందరం సహకరించాలి. అట్లా పూర్తి స్వేచ్ఛను ఆర్మీకి ఇస్తున్నామని చెప్పి ప్రధాని మోదీ గారు ప్రకటించారు. ఏమంటారు మీరు? పూర్తి స్వేచ్ఛ అంటే కొన్నిసార్లు ఇవ్వాల్సి వస్తుంది. ఇజ్రాయిల్ లాగా అంటే ఇంకా ఆధునిక భారతం, ఇంకా హిందువులు చావడానికి సిద్ధంగా లేరు. చాలా రక్తం ఇచ్చేసాం మేము. 1947 లక్షలాది మంది ఆడబిడ్డల్ని అంగంగాలు కోసేశారు, భక్షోజాలు కోశారు. రెండోది కశ్మీర్ లాంటి చోట లక్షలాది మంది హిందూ పండితుల్ని నిరాశ్రయాలు చేశారు, ఎల్లగొట్టారు. వలసదారులు హక్కుదారులు అయిపోయారు, హక్కుదారులేమో వలసదారులు ఢిల్లీ డేరాలలో ఉంటున్నారు. బంగ్లాదేశ్ లాంటి చోట ఏ తప్పు చేయకుండా వేలాది మంది హిందూ ఆడబిడ్డలని అత్యాచారాలు చేస్తున్నారు, హిందూ బిడ్డలను వీధులలో ఉరిపెట్టుకుంటూ చంపుతున్నారు. కాబట్టి దీంతోపాటు బంగ్లాదేశ్ కూడా సరైన సమయంలో గుణపాఠం చెప్తే పాకిస్తాన్తో, ఎందుకంటే మన దేశాలు, మన నేల, మనం విభజించి ఇచ్చిన నేల. కాబట్టి వాటిని తగిన చర్య తీసుకొని బలంగా కోరుకుంటున్నారు హిందువులు. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి అందరం అండగా ఉన్నాము. ఏ నిర్ణయం తీసుకున్నా మేము సిద్ధంగా ఉన్నాము, మీకు అంగీకారంగా ఉన్నాము. అంటే నరేంద్ర మోడీ గారు త్రివిధ దళాలకు మీరు నిర్భయంగా స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోండి. ఎక్కడో 28 మందిని కలిసి వరకు మేము 28,000 మందిని కలిసేయండి మీరు. దాని అర్థం అదే. ఈరోజు 28 మంది కలిసి మేము చర్యలు చేయటము, మీటింగ్లు చేయటము, చర్చలు, ఎప్పుడైనా సరే ఒకరిని చంపితే 100 మందిని చంపుర్రు. ఇది నిర్ణయం. అంటే అప్పుడు ఎదుటి ఆలోచన కూడా మారుతుంది కదమ్మా. అట్లా అది ఆ నిర్ణయం కావచ్చు. ఇటు తెలంగాణలో చూసుకున్నట్లయితే మొన్నటికి మొన్న కేసీఆర్ గారి వ్యాఖ్యలను మీరు ఏ విధంగా చూస్తారు? ఇంకొకటి వచ్చేసి 11 సంవత్సరాలైనా సరే కేంద్రం నుంచి బీజేపీ 11 రూపాయలు కూడా మాకు ఇవ్వలేదు, తెలంగాణకి ఇవ్వలేదు అంటుంది. దీనిపైన మీ అభిప్రాయం? కేసీఆర్ అంటేనే అబద్ధాల కోరు. అంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తెలుసు కేసీఆర్ అంటే అబద్ధమే సిగ్గుపడుతుంది. కేసీఆర్ పేరు చెప్తే అబద్ధాలకు ఏదన్నా ఒక బ్రాండ్ అంబాసిడర్ అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాత్రమే. మీరు ఎప్పుడైనా చూడండి, దళితుని ముఖ్యమంత్రి చేస్తున్నాడు, 3 ఎకరాల భూమి ఇస్తున్నాడు, కేజీ టు పీజీ విద్య అన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు, ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, లేదా ఇస్తాంబుల్ టర్కీ చేస్తున్నాడు, ట్యాంక్ బండ్ వాటర్ కొబ్బరి నీళ్ళలాగా చేస్తున్నాడు. ఇవి చూడండి, అంటే అబద్ధాల కోరు. కాబట్టి అతనికి అర్హత లేదు. ఎందుకంటే ఇది తెలంగాణ, అదే చెప్తున్నాం, తెలంగాణ బీజేపీకి దిల్కా ధడ్కనే ఇది. ఎందుకంటే మాకు ఊపిరి పోసింది, మాకు ఆయుష్ పోసింది, మాకు విజయ పరంపర మొదలుపెట్టింది తెలంగాణ నుంచి 1984. 2 సీట్లలో 1 సీట్ తెలంగాణ, 1 సీట్ గుజరాత్. కాబట్టి తెలంగాణ నేలను ఎప్పుడు బీజేపీ మరవదు. మాకు స్ఫూర్తి నేల. ఈరోజు భారతదేశంలో బీజేపీ 3వ అధికారం వచ్చిందంటే ముహూర్తం పెట్టింది తెలంగాణ నేల, హన్మకొండ. కాబట్టి అవన్నీ అబద్ధాలు. ఏ రకంగా అయితే ఇంతకుముందు 10 లక్షల కోట్లు ఎట్లా ఇచ్చామో, ప్రతి సంవత్సరం 1,00,000 కోట్లు, ఇప్పుడు కూడా అభివృద్ధులు ఎక్కడ కూడా ఇప్పుడు మీకు సుమారు ఇప్పుడు సమ్మక్క సారక్క యూనివర్సిటీ, గిరిజన యూనివర్సిటీ కావచ్చు, లేకపోతే కాకతీయ టెక్స్టైల్ పార్క్ కావచ్చు, లేకపోతే ఏమంటారు జైరాబాద్ ఇండస్ట్రీ పార్క్ కావచ్చు,
ఎయిమ్స్ కావచ్చు, బీబీనగర్ ఎయిమ్స్ కావచ్చు, లేదు 5,337 కోట్ల రైల్వే లైన్స్ కావచ్చు, లేదు 2,500 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ కావచ్చు, లేదు 4 గ్రీన్ కారిడార్లు కావచ్చు, 5 వందే భారత్ ట్రైన్లు కావచ్చు, 40 రైల్వే స్టేషన్ల పునరుద్ధరణ కావచ్చు, ఇంకా సుమారు 38 లక్షల మందికి జల్ యోజన కనెక్షన్లు కావచ్చు, 31 లక్షల మందికి శౌచాలయాలు కావచ్చు. సుమారు అంటే ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో ఏదైనా ఇంకా రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ కావచ్చు, కాజీపేట కోచి ఫ్యాక్టరీ కావచ్చు, రీజనల్ రింగ్ రోడ్కు కావచ్చు. మా అభివృద్ధిలో నిధులు లేకుండా ఇక్కడ అభివృద్ధి లేదు తెలంగాణలో. గ్రామీణ ప్రాంతాలలో కూడా వైకుంఠ ధామాలు కావచ్చు, ఎన్ఆర్జీఎస్ కింద సీసీ రోడ్లు డ్రైనేజీలు కావచ్చు, కేంద్ర నిధులతో గ్రామ పంచాయతీలు కావచ్చు, అంగన్వాడీ బిల్డింగ్లు కావచ్చు, లేకపోతే సన్న బియ్యం కావచ్చు, లేకపోతే ఎటువంటి కార్యక్రమమైనా జాతీయ ఉపాధి పథకం హామీ పథకం కావచ్చు, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం చెందినవి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలల్లో ఏదైనా అభివృద్ధి జరుగుతున్నది అంటే కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారానే. ఇంకా రాష్ట్రంలో నేను చెప్పినవి కాకుండా ఇంకా వందలాది అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. కాబట్టి అవన్నీ రాజకీయ ప్లేరల పనులు, అవి ప్రజల్ని పెద్ద ఏం చేయలేవు. ప్రజలు భాజపా వైపు వస్తున్నారు, భాజపాను ఆదరిస్తున్నారని ఓర్చుకోలేక మాట్లాడిన మతిపరమర్చిన మాజీ ముఖ్యమంత్రి. కాంగ్రెస్ ఎప్పుడు కూడా ఆరోపిస్తుంది బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అని చెప్పి, దీనిపైన మీరేమంటారు? నో, కాంగ్రెస్ ఆరోపించినా ఏమంచినా భారతీయ జనతా పార్టీ 1, 2, 3 ఉండయి, ఒకటే ఉంటుంది. ఈ దేశం గురించి పుట్టిన పార్టీ, ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాల గురించి పుట్టిన పార్టీ, ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన పార్టీ. అన్నిటికన్నా ముందు దేశం ముఖ్యమన్న పార్టీది ఒకటే. మా కుటుంబాలు ముఖ్యమన్న పార్టీలు అవి. ఇట్లాంటి ఆరోపణలు మేము లెక్క చేయము. మాకు భారతీయ జనతా పార్టీకి ఇది ఒంటరిగానే ముందుకెళ్తుంది. రకరకాల రాజకీయాలలో కొన్ని జరుగుతూ ఉంటాయి, కలయికలు, విడిపోవడం, అవన్నీ రకరకాల రైలు ప్రయాణం లాంటివి. కాబట్టి అట్లాంటి ఆరోపణలు పట్టించుకోము. అంటే ఈ వక్ఫ్ బిల్లు వ్యతిరేకించింది అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్. మళ్ళీ స్టాలిన్ దగ్గరికి వెళ్ళి కలవడం కానివ్వండి, ఇటు బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ వెళ్ళి కలిశారు, అటు రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్ళి కలిశారు. మరి ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇవి రెండు ఒకటి అని కాకుండా మీరు ఏదైతే ఆరోపిస్తున్నారో అవి అన్నీ కూడా అవాస్తవాలని చెప్పి విమర్శించడంలో బీజేపీ కొంచెం ఫెయిల్ అయింది అని చెప్పి రాజకీయ విశ్లేషకులు అంటుంటారు. మరి దీనిపైన మీరేమంటారు? వాళ్ళకి మేము అంత రాజకీయాలల్లో గ్రామీణ ప్రాంత ప్రజలల్లో తెలియదు ఏముందండి. ఈరోజు కూలిపోయే కాళేశ్వరం కట్టిండ్రని రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపించి అన్ని రుజువులు చూసి నేషనల్ స్టేడియం ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? రెండోది, ఈ రేస్ కార్స్లో 55 కోట్లు ఎటువంటి ప్రభుత్వ అనుమతి లేకుండా, మంత్రివర్గ ఆమోదం లేకుండా కేటీఆర్ గారు విదేశాలకు తరలించారన్నారు, అరెస్ట్ ఎందుకు చేయలేదు? టెలిఫోను ట్యాపింగ్లో మొత్తము జడ్జిలతో సహా అన్ని రికార్డులతో సహా మంత్రులు చెప్తున్నారు, ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? వాళ్ళిద్దరు కుమ్మక్కయ్యారండి, అది అందరికీ తెలుసు, బహిరంగ రహస్యం. కాబట్టి ప్రజలు సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు సమాధానం చెప్తారు. ఈరోజు ప్రభుత్వం బహిరంగంగా ముఖ్యమంత్రి గారు అంటున్నారు, మేమన్నా చాలా దమ్ముంటే రండి, మీతో చేత కాకపోతే మేము అవినీతి చేసి మేము అరెస్ట్ చేస్తాం, సిబిఐకి ఏంటంటే ముఖ్యమంత్రి గారు లేదు, నేను ఇయ్యను, వాళ్ళ జుట్లు నా దగ్గరనే పెట్టుకుంటాను, నేను బ్లాక్మెయిల్ చేస్తాను, వాళ్ళు తీసుకున్న డబ్బంతా వాళ్ళ కమిషన్ అంటే ఇప్పుడు అతను పర్సెంటేజ్ తీసుకుంటా వీళ్ళు ఢిల్లీకి తరలిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వము నాయకులు. కాబట్టి ఇంకా ఇప్పుడు ఇంతకుముందున ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్లోకి వెళ్ళారు, కాంగ్రెస్ ఉన్నోడు బీఆర్ఎస్కి వెళ్తాడు. వాళ్ళు ఒకటనడానికి మేము ఇంకా పెద్ద ఉదాహరణ చెప్పే అవసరం లేదు. ప్రజలలో ప్రతిరోజు గమనిస్తున్నారు, భారతీయ జనతా పార్టీ ప్రజల వైపు ఉంటుంది, ప్రజల సమస్యల వైపు కొట్లాడుతుంది. ప్రజల ఏదైతే వాళ్ళ ఆశీర్వాదం ఉంటుందో ఆశీర్వాదం కోరుకుంటాం తప్ప ఇట్లాంటి చిల్లరబాటు చౌకబారు రాజకీయాలు మాత్రం చేయం మేము. కవిత అరెస్ట్ సమయంలో అంటే అరెస్ట్ కన్నా ముందు కాంగ్రెస్ ఆరోపించింది బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాబట్టే కవితను అరెస్ట్ చేయడానికి ఇంత టైం తీసుకున్నారు, లేదంటే అరెస్ట్ చేసే సమయంలో ఈ జాప్యాలన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి ఆరోపించింది. దానిపైన అంటే బీజేపీ అరెస్ట్ చేయదు, బీజేపీ రిలీజ్ చేయదు. ఇప్పుడు మీరు బీజేపీ ఒక రాజకీయ పార్టీ, అరెస్ట్ చేయడానికి పోలీస్ వ్యవస్థలు ఉంటాయి, విడిపించడానికి న్యాయ వ్యవస్థలు ఉంటాయి. ఆ న్యాయ వ్యవస్థ చూసుకుంటారు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యాడు ఓటుకునేటి కేసులో, న్యాయ వ్యవస్థ ద్వారా విడుదలయ్యాడు. డ్రోన్ కేసులో అరెస్ట్ అయ్యాడు. మరి ఇప్పుడు జనవాడ కేసులో అరెస్ట్ అయ్యాడు కదా ముఖ్యమంత్రి గారు, అప్పుడు ఏదో కేటీఆర్ గారి జనవాడ హౌస్ అని. మరి ఇప్పుడు ఏం చెప్తున్నాడు, దాన్ని తీసేయచ్చు కదా, డిస్మెంటల్ చేయొచ్చు కదా. అందరు కుమ్మక్కైనరు ఒకటండి. మళ్ళీ అదే చెప్తున్నాను, భారతీయ జనతా పార్టీకి వ్యక్తులు ప్రాంతాలు ఇంపార్టెంట్ కాదు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఎప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఎప్పుడెప్పుడు అవసరాలు ఉంటాయి, అవకాశాలు ఉంటాయి, ఆఫీసర్లకు సరైన ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుంది, దానికి ఎప్పుడు
చర్యలు తీసుకోవచ్చు, అట్లాంటి ఇన్వెస్టిగేషన్ సంస్థలు తీసుకుంటాయేమో. ఓకే సార్. 2023 సార్వత్రిక ఎన్నికల ముందు ఒకానొక సమయంలో బీజేపీయే మొదటి స్థానంలో ఉంది. గెలుపు బీజేపీకే తథ్యం అనుకున్న సమయంలోనే ఒకేసారి 3వ స్థానానికి పడిపోయింది. ఏమంటారు మీరు? అప్పుడప్పుడు ఐపీఎల్ మ్యాచ్లు చూడండి, మీరు కూడా ఐపీఎల్ మ్యాచ్లు, కొద్దిగా వరల్డ్ ర్యాంక్ మ్యాచ్లు, ఒక్కోసారి ఫుట్బాల్ మ్యాచ్లు కూడా చూడండి. అనుకుంటాం ముందు దాకా వెళ్తాం, ఒక్కోసారి మిస్ అవుతాయి కొన్ని. కానీ టీమ్ స్పిరిట్ ఉండాలా, గేమ్ స్పిరిట్ ఉండాలా. ముందున్నాం కదా, 3వ స్థానం కదా, మళ్ళీ అంటే ఏం చేస్తాం, మళ్ళీ మొదటి స్థానానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం కదా. అవును, అప్పుడు జరిగితే కొన్ని చిన్న మేము ఇచ్చిన ఆలోచించడానికి ప్రజల తేడా ఏమైనా ఉండొచ్చు, సరి చేసుకుంటాం. ప్రజలు ఏం కోరుకుంటున్నారు, జరిగిన తప్పిదాన్ని మళ్ళీ చేయకుండా, ఎక్కడెక్కడైతే లోపాలు ఉన్నాయో సరిదిద్దుకుంటా భారతీయ జనతా పార్టీని మళ్ళీ మొదటి స్థానంలో తీసుకెళ్ళి ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి, ఎవరైతే ముస్లిం నాయకులు అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు కోరుకుంటున్నారో భారతీయ జనతా పార్టీ జెండా తెలంగాణ సెక్రటరీ మీద ఎగరనియ్యమని, ముస్లింలో 15% ఉన్న ముస్లిమ్స్ ఆ రకమైన మమ్మల్ని 85% ఉన్న హిందువులను అవమానకరంగా మాట్లాడితే హిందువులు ఆలోచిస్తున్నారు. 15% ఉన్నోడే జెండా ఎగరని అంటున్నాడు హిందువులు, అంటే రేపు మా పరిస్థితి ఏంది భవిష్యత్తులో అని తెలంగాణలో ఉన్న హిందువులు అందరూ సంఘటితమవుతున్నారు, ఒకటవుతున్నారు. వచ్చే ఏ సంగ్రామమైనా ఆ సంగ్రామంలో భారతీయ జనతా పార్టీకి పట్టం కడతారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో అసలు బీజేపీ వ్యూహం ఏంటి? అటు టీఆర్ఎస్ని ఇటు కాంగ్రెస్ని ఏ విధంగా ఎదుర్కొనుంది? మేము ప్రజల పక్షాన పోరాడతామండి. టీఆర్ఎస్ కాంగ్రెస్ కొంచెం పెద్ద పట్టించుకోము. ప్రజలకు ఏదైతే ఇప్పుడు మహిళలకు 2,500 ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ఇప్పుడు పెన్షన్లు 4,000 ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ప్రియాంక వాద్రా గారు స్కూటీ ఇస్తామన్నారు, లేదు. నిరుద్యోగులకు 2,50,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇంతవరకు ఏదో ఆ పాదక ప్రభుత్వం వేసాక ఒక 30,000 ఉద్యోగాలు ఏదో రిక్రూట్ చేశారు. వచ్చిన సంవత్సరం 2,50,000. ఇట్లా ఈ సమస్యలు నిరుద్యోగుల తరపున పోరాడతాం. రైతులకు అందరికీ 72 లక్షల మందికి రుణమాఫీ అన్నారు. అందరికీ రుణమాఫీ కొందరికే చేశారు. వాళ్ళు చేసింది చెప్తున్నారు, ఫ్లెక్సీలు పెట్టుకుంటామంటున్నారు. మేమేమంటున్నామంటే చేయని వాళ్ళకి కూడా ఫ్లెక్సీలు పెట్టండి. ఈరోజు ప్రభుత్వానికి ఇట్లా నిరంతరం మహిళల పక్షాన, రైతుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, పేదల పక్షాన, తెలంగాణ సమాజంలో ఎక్కడెక్కడ స్థానికంగా ఉన్న సమస్యల మీద ప్రజల పక్షాన పోరాడి ప్రతిపక్ష గొంతు వినిపించి నిలదీసి ప్రభుత్వాన్ని మెడల వంచి ప్రజల సమస్యలు తీర్చడానికి ప్రయత్నం చేస్తాం. ప్రజాపక్షాన నిలబడతాం, ప్రజల సమస్యలను ఎండగడతాం. కాబట్టి ఎండగట్టి ప్రభుత్వాన్ని దించి అధికారంలోకి వస్తాం. మరి మొత్తానికి భారతీయ జనతా పార్టీ నాయకుడిగా, ఒక ఎమ్మెల్యేగా మీ నియోజక అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది? అంటే ఉన్నంతలో కొద్దిగా వివక్ష ఎదుర్కొంటున్నాము. ఉత్తర తెలంగాణ ప్రాంతం కాబట్టి కొద్దిగా ఉన్న ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి దక్షిణ తెలంగాణ వాడు. అందుకోసం చెప్తున్నాం, అదే చెప్తున్నాం మేము, ఇట్లాంటి చేయకూడదు మీరని. సీనియర్ మంత్రులు కొద్దిగా నిధులు తరలించకపోవటము, ముఖ్యమంత్రి గారు తరలించకపోవటం కరెక్ట్ కాదు. 33 జిల్లాలని సరిసమానంగా చూడండి. రెండోది, మా ఉత్తర తెలంగాణలో కూడా కొన్ని ఒక రకమైన సమస్యలు ఉన్నాయి. అంటే ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ ఇట్లాంటి చోట అంటే మైగ్రెంట్స్ ఎక్కువ ఉంటారు. మాకు 15 లక్షల మంది మైగ్రెంట్స్ ఉన్నారు, గల్ఫ్ మైగ్రెంట్స్. రెండోది బీడీ కార్మికులు, 8 లక్షల మంది బీడీ కార్మికులు ఉన్నారు. కొద్దిగా క్యాన్సర్స్ ఫేస్ చేయటము, చిన్న వయసులో పెళ్ళిళ్ళు కావటం, ఇట్లాంటి సమస్యల మీద దృష్టి పెట్టమని కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని. మరి ముఖ్యంగా ప్రతి సమస్యల మీద కొట్లాడుతున్నాం. గ్రామీణ ప్రాంతాలలో మౌలిక వసతులు కావచ్చు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, సెజ్ కావచ్చు, ఇట్లాంటి లేకపోతే డ్రగ్స్ లాంటి, గాంజా లాంటి కంట్రోల్ కావచ్చు, నిరంతరం పోరాడుతున్నాం. కొన్నిసార్లు కాంగ్రెస్ ప్రభుత్వం కొద్దిగా వాళ్ళ దుర్మార్గపు ఆలోచనలతో కొద్ది ఇబ్బంది పెట్టినా ప్రజల అండతో మాత్రం ఎదుర్కొంటున్నాం. మొత్తానికి అభివృద్ధిలో కొద్దిగా పర్వాలేదు. సెంట్రల్ ఫండ్స్ తీసుకొచ్చుకుంటున్నాం. కొద్ది రాష్ట్రం కూడా కొన్ని ఇస్తుంది. అనుకున్నంత ఇవ్వకుండా వ్యత్యాసాన్ని, పక్షపాతాన్ని ఎండగడుతున్నాం కాబట్టి అసెంబ్లీలో ఉన్నంతలో కొద్దిగా ముందుకెళ్తున్నాం. ఇంకా రాను ఇంకా ఇదే పోరాట పంత ఎన్నుకొని ఇంకా ప్రభుత్వం మీద ఒక రకంగా ప్రశ్నించి మాకు రావాల్సిన నిధులు తెచ్చుకొని ఇంకా కాన్స్టిట్యూన్సీని అభివృద్ధి పథంలో తీసుకువెళ్తాను. ఒకవేళ జమిలీ ఎన్నికలు వస్తే ఇటు తెలంగాణలో కానివ్వండి, అటు సెంట్రల్లో కానివ్వండి, బీజేపీయే వస్తుందంటారు? ఇప్పుడు ఒకటండి, బీజేపీ రావద్దని కోరుకుంటారంటే ఎవరైనా? ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు, ఇన్క్లూడింగ్ ముస్లిమ్స్ మహిళలు, పేద ముస్లిమ్స్ మహిళలేమో త్రిబుల్ తలాక్ తీసి ప్రశాంతంగా ఉంది. పేద ముస్లిమ్స్ వెగ్బోటుతో మాకు ఆస్తులు మిగిలినాయి. ఇప్పుడు సరైన విధానంగా ఒక ప్రశ్నించే రకంగా తయారైంది వ్యవస్థ, వక్ఫ్ చట్టము అని. కాబట్టి ఈరోజు ముస్లిమ్స్, క్రిస్టియన్స్ మొత్తం భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా జమిలీ ఎలక్షన్లు కోరుకుంటున్నారు, మళ్ళీ భారతీయ జనతా పార్టీ కోరుకుంటున్నారు. ఎందుకంటే భారతదేశం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది నరేంద్ర మోడీ గారి నాయకత్వం వల్ల. భారతీయుడు అంటే గర్వంగా విదేశాలకు పోగలుగుతున్నారు.
ఈరోజు భారతదేశం అభివృద్ధి పథం కావచ్చు, విదేశీ ఎగుమతులు కావచ్చు, విదేశీ పెట్టుబడులు కావచ్చు, వందే భారత్ ట్రైన్లు కావచ్చు, పోర్ట్స్ కావచ్చు, 8 లైన్ల రోడ్స్ కావచ్చు, ఇన్ఫ్రా కావచ్చు, సామాన్య మానవుల గురించి పేదవాళ్లకు ఉన్నత వర్గాలకు ఏమేం కావాలో ఈరోజు దేశాన్ని సురక్షితంగా, సుభిక్షంగా, సురక్షిత భారత్, వికసిత భారత్ చేసింది భారతీయ జనతా పార్టీ. కాబట్టి అప్పుడున్నంత కొద్దిగా అప్పుడు నిరక్షరాస్యత ఎక్కువ ఉండే కాబట్టి నిరక్షరాత లిటరేచర్ ఎక్కువ ఉండే. ఇప్పుడు అట్లా చదువుకున్న వాళ్ళు అయ్యారు. యువత అయితే 100% బీజేపీనే కోరుకుంటున్నారు. ప్రపంచవ్యాప్త పటంలో ఒక భారతదేశానికి గుర్తింపు వచ్చిందంటే భారతీయ జనతా పార్టీ వల్ల, నరేంద్ర మోడీ నాయకత్వం వల్ల. కాబట్టి భారతీయ జనతా పార్టీనే కోరుకుంటున్నారు. జమిలీ ఎలక్షన్లు కాదు, ఏ ఎలక్షన్లు వచ్చినా భారతీయ జనతా పార్టీనే గెలిపించాలనుకుంటున్నారు. అటు రేపు నరేంద్ర మోదీ గారు అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించడానికి వెళ్తున్నారు, ఏమంటారు? ప్రారంభించాలి, తొందరలోనే కంప్లీట్ చేయాలి. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ని ఆదుకోవాలి. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజధాని లేకుండా కట్టు చేతులతో వెళ్ళారు. కాబట్టి మనం కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి ఎంత వీలైతంత నైతికంగా, ఆర్థికంగా, అన్ని విధాలుగా ఆంధ్రప్రదేశ్ని ఆదుకోవాలి. ఆంధ్రప్రదేశ్ని కూడా మా హైదరాబాద్తో పోటీ పడలేక అమరావతిని నిర్మించుకునేటట్టు సహాయపడాలి. వీలైతే తెలంగాణ ప్రభుత్వం కూడా తమకు తోచిన సాయం చేయాలి, వాళ్ళ మీద ఏడవకుండా. ఎప్పటికీ అమరావతి హైదరాబాద్ లాగానే మాతో సమానంగా ఎట్లయితే అన్నదమ్ములు ఉన్నామో మాతో సమానంగా అభివృద్ధి చెందాలా, మాలాగానే అన్ని రంగాల అభివృద్ధి చెందాలి. అమరావతి ఎప్పుడు విరజిల్లాలని మనస్ఫూర్తిగా ఒక తెలుగువాడిగా కోరుకుంటున్నాను. ఓకే సార్, ఇప్పుడు ఏదైతే టీడీపీ సీట్లు ఉన్నాయో పైన ఆ సీట్ల కారణంగానే గవర్నమెంట్లోకి వచ్చింది బీజేపీ అని చెప్పి విమర్శలు వస్తున్నాయి సార్. మరి అందు గురించే ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి నిధులు అడిగినా సరే ఇస్తున్నారు, పోలవరం కానివ్వండి, అమరావతి కానివ్వండి అని చెప్పి పలువురు ఆరోపిస్తున్నారు. దీనిపైన ఏమంటారు? అది ఇప్పుడు వీళ్ళ కొత్తగా పోలవరం ముందు నుంచి నిధులు వస్తున్నాయి, పోలవరం నడుస్తుంది. అప్పుడు ఏదో గత ప్రభుత్వం సరిగ్గా డిపిఆర్లు అవన్నీ సరిగ్గా ఇవ్వకుండా లేట్ అయింది. అమరావతికి ముందు నుంచి ప్రత్యేకంగా ఆ రోజు కూడా చెప్పాము, విభజన చట్టంలో పెట్టాము. అమరావతికి అన్ని రకాలుగా ఇంకా చాలా ఆలస్యమైంది అక్కడ ఉన్న ప్రభుత్వం సహకరించే ప్రభుత్వం. ఒకటేనండి, ఏమైంది కొద్దిగా లేదు కదా రాజధాని కట్టుకుని ఒక 10,000 కోట్లు ఎక్కిస్తే ఏం పోతున్నది వీళ్ళకు? ఇప్పుడు మనకు అన్ని ఎయిర్పోర్ట్ ఉన్నది, ఔటర్ రింగ్ రోడ్ ఉన్నది, అన్నీ వేసిపోయింది కదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏదో పాపం వాళ్ళకి శాయశక్తిలో పాటుపడ్డారు. ఆంధ్ర వాళ్ళు ఏం చేశారంటే తెలంగాణని ఏదైనా అయితే కేసీఆర్ కుటుంబంకి అయితే చేసిండొచ్చు. మళ్ళీ కేసీఆర్ కుటుంబం అన్నాడు కదా, అక్కడ ఆంధ్రలో పోయి బిర్యానీ తిని మంచిగా ఉన్నది, అంతా బాగానే ఉన్నది అన్నాడు కదా. మేమేమో ఒకటే అన్నాడు కదా, ఆయన అన్నాడు రత్నాలసీమ అవుతుంది రాయలసీమని. ఇట్లా విమర్శించడం కరెక్ట్ కాదు. మనకేం కావాలో మనం కొట్టుకోవాలా. కానీ ఒక రాజధాని లేకుండా 10 సంవత్సరాల నుంచి ఉన్నారు, అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళని రాజధాని బ్రహ్మాండంగా నిర్మించుకోవాలని మనమే ఇంకా అవసరమైతే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీకి అన్ని పార్టీలు కలిపి చెప్పాలా. తెలంగాణ వాళ్ళం మాకు అపోలో హాస్పిటల్ ఉన్నాయి, యశోద హాస్పిటల్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, దినానికి 560 ఫ్లైట్లు టేకప్ అవుతున్నాయి, సంవత్సరానికి 2,63 లక్షల మంది పోతున్నారు, నెలకు 90,000 మంది దుబాయ్ పోతున్నారు. అట్లాంటి మౌలిక వసతులు ఉన్న ఈరోజు హైదరాబాద్ చుట్టూ ఒక మణిహారంలాగా తయారు చేసిన ఔటర్ రింగ్ రోడ్ రెడీ ఉంది. దీని చుట్టుపక్కల ఆకాశ ఆర్మాలు, సాఫ్ట్వేర్ కంపెనీలు, విదేశాలు ఉన్న కంపెనీలు వచ్చి ఈరోజు పెట్టుబడులు పెడుతున్నాయి. ఫ్లిప్కార్ట్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, గూగుల్ లాంటి క్యాంపులు కాబట్టి ఇవన్నీ నిర్మించి పెట్టారు. మనలాగానే అమరావతి కావాలని కోరుకోవాలి కదా. ఏం రోగం ఇదిలకు బుద్ధి లేకుండా, ఇది కరెక్ట్ కాదు. ఆ రకంగా విషయం కక్కద్దు. ఒకవేళ ఈ సీట్లు ఆ సీట్లు అవి ఉంటాయండి. కామన్గా రాజకీయాల గురించి మనకు అవసరం లేదు. కానీ మనం ఒక సాటి తెలుగు వాళ్ళమంతా ఎక్కడున్నా ఒకటే ఉండాలి. రాష్ట్రాలుగా విడిపోయినా మనుషులుగా ఒకటే ఉండాలా, భాష ఒకటే ఉండాలా, బంధం ఒకటే ఉండాలా. ప్రపంచంలో తెలుగువాడికి, తెలంగాణ వాడికైనా, ఆంధ్ర వాడికైనా ఏ సమస్య వచ్చినా ఇద్దరం కలిస్తేనే తెలుగు వాళ్ళుగా అదొక పరిపూర్ణత చేకూరుతుందని నా అభిప్రాయం. ఓకే సార్, అసలు ఒకప్పుడు ఏమీ లేని రాకేష్ రెడ్డి గారు ఇప్పుడు ఒక మంచి పొజిషన్లో ఉన్నారని చెప్పి అందరూ అంటున్నారు. దీనిపైన మీరేమంటారు? ఏమీ లేని చాలామందికి ఏముండదమ్మా. మామూలు గ్రామీణ ప్రాంతాలలో ఏముంటుందమ్మా, చిన్న ఒక 10 ఎకరాల వ్యవసాయం, 5 నుంచి 10 ఎకరాల వ్యవసాయం ఉంటుంది. కాబట్టి నాకు కూడా మామూలుగా వ్యవసాయం ఉంది మా నాన్నకు. నేనే అదే చిన్న మామూలు ప్రాంతం నుంచి నేను ఎట్లయితే మిగతా వాళ్ళందరూ కష్టపడి నా ఒక్క రోజులో రాలేదమ్మా. సుమారు 35 సంవత్సరాల నా చెమట చుక్కలు, నా కన్నీరు, నా రక్తం. అందరు అనుకున్నట్లు నేను ఒక్క రోజులో ఎదిగినవాని కాను. లేకపోతే 10 ఏళ్ళ ముఖ్యమంత్రిని కాలేదు, లేకపోతే దొరల పిల్లల్లాగా ఒకటే రోజు వచ్చేసి మంత్రులు కాలేదు. నేను దొరల బిడ్డలాగా వచ్చి పార్లమెంట్ కాలేదు. 35 సంవత్సరాలు నిరంతరం ఒక శ్రామికుడిగా, ఒక ఇండస్ట్రియలిస్ట్గా, ఒక బిజినెస్ మ్యాన్గా 35 సంవత్సరాలు ప్రపంచమంతా తిరిగాను కాలుకు బల్బం కట్టుకొని. తల్లి లేక ఏడ్చాను, తండ్రి లేక ఏడ్చాను, తిండి లేక ఏడ్చాను, అంటే పాలు లేక ఏడ్చాను,
దాని అర్థం అది. చిన్నప్పుడు అమ్మ చనిపోయింది కాబట్టి ఇట్లా ఈ రకంగా నేను ఏం లేకుండా పెరిగాను అనందలుగా అని చెప్పాను తప్ప అన్నీ ఉన్నాయి. మంచిగా నా కుటుంబం ఒక ఉన్నతమైన కుటుంబమే, గ్రామీణ ప్రాంతంలో. మా మామ అప్పటికి సర్పంచ్. కానీ ఏముంటుంది 5-10 ఎకరాలు ఏమొస్తుంది? 5-10 గ్రామాలు. సరైన చదువు లేదు, చిన్నప్పుడు అమ్మ లేనందువల్ల సరైన ఎవరి పరీక్ష లేక విదేశాలకు వెళ్ళిపోయాను. విలేజ్ స్కిల్స్ లేవు కాబట్టి, స్కిల్స్ లేదు, ప్రపంచం అనుకున్న ఇంగ్లీష్ భాష లాంటివి మనము అడిషనల్గా తెలుగు మీడియం చదువుకున్నాను కాబట్టి అప్పుడు ఒక శ్రామికుడిగా పనిచేశాను, ఒక ఎంప్లాయీగా పనిచేశాను, ఒక డ్రైవర్గా పనిచేశాను. తప్పేముంది అని నేను అంటున్నాను. అది నిరంతరం పాటుపడ్డాను. ఇప్పుడు అంబికాబాద్ దర్బార్ బత్తి కూడా ప్రపంచంలో నెంబర్ 1 చేశాడు ఆయన. 1వ తరగతి, నేను 11వ తరగతి, ఆయన 1వ తరగతి. ఇప్పుడు ధీరుభాయ్ అంబానీ పెట్రోల్ బంక్లో పనిచేశాడు, 300 రూపాయల జీతం, ఈరోజు 5 లక్షల కోట్లు ఉన్నది. కాబట్టి మా కథలు ఎందుకు యువతకు స్ఫూర్తిగా నింపాలనుకుంటామంటే, చాలామంది అబద్ధాలు చెప్పుకుంటారు. మా తాత జమీందారు, మా ముద్దు. ఇప్పుడు కేసీఆర్ కూడా గట్టని చెప్పుకుంటాడు. కేసీఆర్కి ఏం లేదు, మామూలు చిన్న వ్యవసాయము. కావాలంటే మీరు పాత ఇంటర్వ్యూలు అక్కడ ఉన్న మాజీ నక్సలైట్లు రామన్న లాంటి వాళ్ళు ఉన్నారు, ఒక ఉద్యమాల పనిచేసిన వాళ్ళు, గోనె ప్రకాశ్రావు లాంటి వాళ్ళు, గాదే ఇన్నయ్య లాంటి వాళ్ళని అడగండి. వాళ్ళలాగా మేము చెప్పుకోం కాదు. నిజంగా మామూలుగా రైతు కుటుంబం నుంచి వచ్చాను, చిన్నప్పుడు కష్టాలు పడ్డాను, విదేశాలకు వెళ్ళి ఇబ్బందులు పడ్డాను, కష్టపడి 30 ఇటుక వేర్చి ఈరోజు రాకేష్ రెడ్డి. కాబట్టి అక్కడ కూడా అట్లా ఏం లేదు, మా స్ఫూర్తి. కాబట్టి యువతకు నిర్వీర్యం కావద్దు, యువత నిరాశపడద్దు. ఈ మధ్యన ఎందుకంటే డ్రగ్స్ ఎక్కువ అవుతున్నది. ప్రతి ఇమ్మీడియట్లీ ఏదో కోరుకునే సాధించలేకపోతే ఇమ్మీడియట్ డ్రగ్స్కి లోన్ అవుతున్నారు. కాదు, నిరంతరం పాటుపడండి, నిరంతరం కష్టపడండి. మీరు కూడా రాకేష్ రెడ్డి కాదు, రాకేష్ రెడ్డి కన్నా 1000 రెట్లు మంచిగా అవుతారు యువత అని కోరుకోవడానికి చెప్తాను. అది ఓకే సార్. ప్రస్తుతం యువత అందరూ కూడా పాలిటిక్స్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సార్, పాలిటిక్స్ సైడ్ రావడానికి కూడా ట్రై చేస్తున్నారు. అటువంటి వారికి మీరు ఏం సూచనలు? రావాలి, 100% రావాలి. రాకపోతే ఇప్పుడున్న రాజకీయ నాయకులు 90% దేశాన్ని అమ్మేస్తారు, 100% అమ్మేస్తారు. ఎవడు పడితే వాడు అప్పు చేస్తారు. ఇదే కదా, ఎందుకు అప్పు చేస్తారో అర్థం కాదు, ఎందుకు పంచుతారో అర్థం కాదు. అంటే ఇట్లాంటి వ్యక్తులకు రేపు తెల్లారు ఏం చేస్తారంటే, ఈ దేశం అప్పుల పాలంగానే మళ్ళీ వీళ్ళందరూ ఇప్పుడు ఎవరైతే ఈ రాజకీయాల నుండి సంపాదించుకున్న ఉంటారో వాళ్ళందరూ వాళ్ళ పిల్లలు ఆల్రెడీ ఇప్పటికే మొత్తం బయట దేశాలలో పెట్టుబడులు పెట్టుకుంటున్నారు. ఇంకా వాడు వెళ్ళిపోతాడు. మళ్ళీ ఎవడైతే రావాలనుకున్న రాజకీయాలకు రాలేడో వీడే బాధితుడు, వీడే విక్టిము, వీడే అప్పులు తీర్పాలి. ఇప్పుడు ఏమంటున్నాడు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి అదే అంటున్నాడు కదా, అప్పుల పాలైంది, ఎవడు నమ్ముతలేడు, ఎవడు లోన్ ఇస్తలేడు, ఎవడు అప్పు కూడా పుడతలేదు, ఎవడు నమ్ముతలేడు అంటున్నాడు. అంటే ఎంత దిగజారిన రాజకీయాలు. అంటే 10 సంవత్సరాలనే పచ్చని మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశారు 2 పార్టీలు. కాబట్టి యువత రావాలి, నిజాయితీ వాళ్ళు రావాలి, కొద్దిగా కొత్తగా ఆలోచించే వాళ్ళు రావాలి. కాబట్టి ఇప్పుడున్న రాజకీయాలను నమ్ముకుంటే మాత్రం 100% వీళ్ళు రాష్ట్రాన్ని, దేశాన్ని అమ్మేస్తారు. దేశం అయితే భారతీయ జనతా పార్టీ కాపాడుతుంది, కానీ ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ అయితే రాష్ట్రాన్ని అమ్మేస్తాయి. 7 లక్షల కోట్లు అయినప్పుడు చేసిపోయాడు. ఇప్పుడు ఈయన పోయిన సంవత్సరం 1,60,000 కోట్లు చేశాడు. మరి ఈ సంవత్సరం ఎన్ని చేస్తాడు? కాబట్టి ఇంకా అమ్మటానికి కూడా ఏం లేదు. నాకు తెలుసా సెక్రటరేట్ మొదలు పెడతారు, సెక్రటరేట్, గాంధీ హాస్పిటల్, ఇంకేదైనా కొత్త ఉంటే అవుటర్ రింగ్ రోడ్ కూడా అమ్మేసినారు 30 ఏళ్ళకు అమ్మేసినారు. ఇంక దగ్గర అమ్మడానికి కూడా ఏం లేదు, ఇక మనని అమ్మేస్తారు లాస్ట్ చివరికి తెలంగాణ వాళ్ళని. కాబట్టి యువత, సామాన్య ప్రజలు, మధ్యతరగతి వాళ్ళు మీరు కంపల్సరీ రాజకీయాలకు రావాలి. మీరు రాకపోతే ఒక నిజాయితీ పరులను ఎన్నుకోండి. ఓకే, డబ్బు ప్రభావం ఉన్న డబ్బు ఒకవైపు ఉంటుంది, కానీ ఓటుకు డబ్బుకు సంబంధం లేదు. మీరు ఆ పోలింగ్ బూత్లో మీరు ఎవరికి ఓటు ఎత్తున్నారు ఎవరు చూస్తలేరు. డబ్బులు కావాలి, అందరు డబ్బులు, ధనము, ప్రభావం అంటున్నారు. ఆ ప్రభావం ఎటువైపు ఉన్న నిజాయితీ పరులను ఎన్నుకోవడానికి ఎటువంటి అడ్డంకులు ఉంటాయి. పోలింగ్ బూత్లో మీ అంతరాత్మ ఉంటుంది, మీరుంటారు. కాబట్టి ఇప్పుడున్న యువత, నిజాయితీ పరులు, ఈ కుల పిచ్చి లేని వాళ్ళు, ఈ ప్రాంత పిచ్చి లేని వాళ్ళు కొద్దిగా ఆలోచించి మీరు ఓట్లు వేయడం నేర్చుకోండి. మీ బిడ్డలకు కూడా మీరు ఎన్నుకోవడం నేర్చుకోండి. ఇది తెలంగాణకు అది మంచి శుభసూచకం అవుతుందని నేను అనుకుంటున్నాను. అలానే మీరు వచ్చే ఎలక్షన్ల నుంచి మొదలు పెడతారని కోరుకుంటున్నాను. మరి మొత్తానికి అటు పహల్గామ్ దాడిని భారత్ ఏ విధంగా ఎదుర్కొంటుందో, ఇటు తెలంగాణలో బీజేపీ వ్యూహం ఏ విధంగా ఉండనుందో చాలా బాగా వివరించారు సార్. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు.